ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనం, నీ పిల్లలను నేనే రక్షించెదను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన పిల్లల్ని దేవుడు రక్షిస్తానంటున్నాడు. మనము సాదృశ్యంగా ఎలా చూసుకోవాలంటే, మనము దేవుని బిడ్డలం. దేవుడు మనల్ని రక్షించేటువంటి దేవుడు అండి. ఈ లోకంలో మనం సాతాను బిడ్డల్లాగా ఉన్నామా లేదా దేవుని బిడ్డల్లాగా ఉన్నామని మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే సాతాను బిడ్డలుగా ఉంటామో సాతాను మనల్ని అమాంతంగా మింగివేస్తుందండి. సాతాను మనల్ని బాధ పెడుతుంది. సాతాను మనల్ని శోధిస్తుంది. సాతాను మన పేరు నిందలు వేసి ఈ లోకంలో మనం తప్పుగా ఉండేదానికి సాతాను మనల్ని పోర్ట్రేట్ చేస్తాను, చూపిస్తూ ఉంటుందండి. అయితే మనం ఈ లోకంలో ఎలా జీవించాలంటే, దేవుని బిడ్డలుగా మనం జీవించాలి. దేవుడే చెప్పారు, నా పేరట మీరు నిందించబడతారు, హింసించబడతారు, అబద్ధ సాక్ష్యాలు పడతారు, అప్పుడు మీరు ధన్యులైపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని పేరు పెట్టుకున్న మనము ఈ లోకంలో అబద్ధాలు మన మీద పలికినా, ఈ లోకంలో నిందలు వచ్చినా కూడా మనకు దేవుడు ఉన్నాడు అనే నిరీక్షణ మనం ఎప్పుడు వదిలిపెట్టకూడదండి. ఈ లోకం ఎలా అయిపోయిందంటే, నీతిమంతులకి సమస్యలు ఎక్కువ ఉన్నాయి. పాపం చేసేవారు, ఈ లోకంలో అతిక్రమాలు చేసేవారు, ఈ లోకంలో తప్పు మార్గంలో నడిచేటువంటి వారికి మంచిగానే ఉంది. కానీ దేవుని బిడ్డలుగా నీతిగా న్యాయంగా జీవించాలి. అనేక మంది మారు మనసులోకి వచ్చి పరలోక రాజ్యానికి రావాలి. దేవుని రక్షణలోకి అనేక మంది బిడ్డలు రావాలని మనం ఒక ఆత్మీయ తండ్రిలాగా ఈ లోకంలో దేవుని మనసు కలిగి వాళ్ళు మారు మనసులోకి రావాలని మనము విశ్వాసాన్ని ఈ లోకంలో అన్యులను కూడా బిడ్డల్లాగా ఎందుకు చూసుకుంటున్నామంటే, మనకి దేవుడు కాపరిగా ఒక అధికారం ఇచ్చినప్పుడు మన విశ్వాసులైనా లేదా ఈ లోకం నుండే వారిని బిడ్డల్లాగా చూసుకోవాలండి. దేవుడు మనకి తండ్రి స్థానం ఇచ్చాడు. అంటే మన అందరి తండ్రి యేసు క్రీస్తు వారు. అయితే ఈ లోకంలో ఆయన సేవ చేసేటువంటి మనము, ఆయన సేవకులుగా పిలువబడేటువంటి మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క సేవకుడిగా మనకు ముద్రపడ్డప్పుడు మనం అందరినీ బిడ్డల్లాగా ట్రీట్ చేయాలి. ఒకరినొకలాగా మనం పార్షాలిటీ చూపించకూడదండి. ఈ లోకంలో భౌతికంగా కూడా చూసుకున్నప్పుడు మన బిడ్డలను కూడా దేవుడు రక్షిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో అనేక మంది తల్లిదండ్రులు ఎంతగా బాధపడుతున్నారు. నా బిడ్డ వ్యసనాలకు లోనైపోతున్నారు, నా బిడ్డ పాపంలో ఉన్నారు, నా బిడ్డ ఈ లోకంలో శరీరాశ నేత్రాశ జీవటంలో ఉన్నారు, నా మాట వినటం లేదు, చెడ్డ తిరుగుళ్ళు, చెడ్డ స్నేహితులు, ఈ లోకంలో పాపంలో అతను ఏమైపోతాడో, అతను ఎప్పుడు చనిపోతాడో, దేవుడు అతనికి ఎలా శిక్ష వేస్తాడో అని అనేక మంది తల్లిదండ్రులు కూడా తమ బిడ్డని చూసి ఎంతగానో వేదనకు లోనవుతూ ఉంటారండి. మనం అనేక రీతుల్లో మనం చూసుకోవచ్చు. అయితే వాళ్ళు ఎలా రక్షణలోకి వస్తారంటే, వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. కొంతమందిని చూసుకున్నప్పుడు దేవుడు వాక్యం వస్తే పక్కకి వెళ్ళిపోతారు, పక్కకి తొలగి వెళ్ళిపోతారు. అలాంటి వారికి మనం చెప్తూ ఉండాలి, దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క మానవాళిని ఆయన పట్టుకునేదానికి ఆశపడుతున్నాడు. మనము చెప్పేదానికి ప్రయత్నం చేయాలి, వాళ్ళు వినేదానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు వినకుండా వెళ్ళిపోయినా కూడా వాళ్ళకి ఏదన్నా అనారోగ్యం రుప్పదలు కలిగినప్పుడు దేవుడు వాక్యం వాళ్ళకు గుర్తొచ్చి వాళ్ళు మారు మనసులోకి వచ్చేదానికి, యేసుని సొంత రక్షకుడికి అంగీకరించేదానికి, దేవుని మార్గంలో నడిచేదానికి, మన బిడ్డలు ఈ లోకంలో మారు మనసులోకి వచ్చేదానికి యేసు క్రీస్తు వారు ఖచ్చితంగా సహాయం చేస్తారండి. మన ప్రార్థన వృధా పోవు, మన గోడు వృధా పోదు, మన కన్నీళ్ళు వృధా పోదండి. మన ప్రతి ఒక్క కన్నీళ్ళు దేవుడి బుడ్డి ఉంటుంది. ఆ బుడ్డిలో ఆ కన్నీళ్ళన్నీ సేవ్ అయిపోతూ ఉంటాయి. అయితే మనం ఈ లోకంలో మన చూసే చూపు ఎలా ఉంది, మాట తీరు ఎలా ఉంది, జీవితం ఎలా ఉంది, ఆలోచించే ఆలోచన ఎలా ఉంది, మనం చేసే క్రియలు ఎలా ఉన్నాయి, మన జీవితం ఎలా ఉందని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. అద్దంలో చూసుకోవాలండి. అద్దంలో చూసుకుంటే మన మొహం మనకే కనబడుతుంది, వేరే వాళ్ళ మొహం కనబడుతుంది. అయితే మన మొహానికి మసి ఏదో ఒకటి ఉంటే మనకు కనబడినప్పుడు అద్దంలో మన మొహం కడుక్కొని ఆ మసిని తుడిచి వేసుకుంటాం. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు
దేవుడు మనం ఎలా ఉన్నాం, మన పాపాలన్నీ బైబిల్ గ్రంథం చదువుతుంటే బయటకు వస్తాయి. బైబిల్ గ్రంథంలో ఏముంది, నేనేం చేస్తున్నానని మన పాపాలన్నీ బయటకు వస్తే మనం దాన్ని కడిగి వేసుకుంటూ ఉండాలి. మనం దాన్ని పక్కకు తొలగిస్తూ ఉండాలి. మనము ఈ లోకంలో పాపము మనుషులం కాబట్టి ఏదో ఒక రీతిలో పాపము మనలోకి వస్తుంది. మనం కూడా చేసేదానికి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. అయితే మనము ఈ లోకం పాపమును జయించి యేసయ్యను మనం విశ్వసించాం. ఈ లోకాన్ని మరణం జయించిన యేసయ్యను మనం విశ్వసించాం కాబట్టి ఈ లోకంలో పాపం వచ్చిన, ఈ లోకమంతా కలిసి మన మీదకి వచ్చిన, ఈ లోకమంతా యుద్ధానికి వచ్చిన, ఈ లోకమంతా ఏది వచ్చినా కూడా ఒకటి ఆలోచించాలి, దేవుడు చిత్తం లేనిది ఏది జరగదు. ఏది జరిగినా మన మంచికే దేవుడు జరిగిస్తున్నాడు. ఏది జరిగినా మేలుకి. వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు ఎందుకు నాకు వ్యతిరేకంగా అయ్యారు, అదెందుకు ఇలా జరుగుతుంది అని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో ఆ ఆలోచన మనకు చాలా బాధ కలిగిస్తుంది. కాబట్టి ఈ లోకంలో చెత్తని వదిలిపెట్టి దేవుని వాక్యాన్ని మనం వాక్యం అనే నీటితో కడుక్కునే బిడ్డలుగా ఈ లోకంలో మనం బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, స్తోత్రము తండ్రి. మీ ప్రార్థన చేస్తున్నామయ్యా. యేసయ్య, మాలో ప్రతి ఒక్క పాపాన్ని తీసివేయండి అయ్యా. మా జీవితాన్ని పరిశుద్ధపరచండి, స్థిరపరచండి. మా బిడ్డల్ని రక్షిస్తానన్నారు. అదేవిధంగా ప్రార్థన చేస్తున్నాం. మేము మీ బిడ్డలం, మీరు మమ్మల్ని రక్షించేదానికయ్యా పరలోకం నుంచి వచ్చారు. అయితే అనేక మంది యేసయ్య అన్యులైతే, మీ గురించి తెలియని వారైతే మిమ్మల్ని నమ్మకుండా ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవడమ్మానికి లోనైపోయి, పాపానికి లోనైపోయి తండ్రి మిమ్మల్ని బాధ పెడుతున్నారు ప్రభువా. మిమ్మల్ని ద్రొక్క పెడుతున్నారయ్యా, మిమ్మల్ని ఏడిపిస్తున్నారయ్యా, మిమ్మల్ని ఎంతగానో హింసిస్తున్నారు తండ్రి. ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ లోకం నుంచి, ఈ లోక పాపం నుంచి, ఈ శరీరాశ, నేత్రాశ, జీవడమం నుంచి మేము బయటికి వచ్చేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నాము తండ్రి. మా ఆలోచనని పరిశుద్ధపరచమని అడుగుచున్నాం. మా జీవితాన్ని పరిశుద్ధపరచమని అడుగుచున్నాం. మా పాపంలో ఉన్న జీవితము, మా మాలిన్యపు వస్త్రాలన్నీ తండ్రి వేసి కడుక్కునేదానికి సహాయం దయచేయండి అయ్యా. వేసి పరిశుద్ధమైన నీ రక్తంతో కడుక్కునే సహాయం దయచేయండి అయ్యా. దుష్టులు, దుర్మార్గులు, పాపులు ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవడమంతో ఉండేటువంటి వారు ఉన్నారు. వేసే వాళ్ళపైన మేము జయము పొందుకునే శక్తిని దయచేయండి అయ్యా. విజయము దయచేయమని అడుగుచున్నాము తండ్రి. మీ రక్షణ మాకు ఇస్తున్న దేవా స్తోత్రమయ్యా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి ప్రతి ఒక్క బిడ్డను కాపాడండి అయ్యా. భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలని వాక్యాన్ని బట్టి వేసి వాళ్ళిద్దరూ కలిసి వచ్చి క్రీస్తు అన్న బండపైన ప్రార్థననే వాళ్ళు ఇల్లు కట్టుకునేదానికి సహాయం దయచేయండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వారిని కాపాడండి. కొత్త దయా కిరీటాలు ఇస్తున్న దేవ స్తోత్రమయ్యా. మీలో ఉండాలి, మీలో నలగొట్టబడాలి, మీలో నీటి బాప్తీసం తీసుకోవాలి. ప్రతి ఒక్క పాపము వాళ్ళు ఒప్పుకోవాలి. ప్రతి ఒక్క శరీరాశ, నేత్ర, జీవడమం పోవాలయ్యా. మీలో కడగబడాలి తండ్రి. పరిశుద్ధమైన జీవితాలను జీవించాలి ప్రభువా. మీ పాదాల దగ్గరికి వస్తున్నాము తండ్రి. యేసయ్య సాష్టాంగ పడుతున్నాము దేవా. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని పరిశుద్ధపరచండి, స్థిరపరచండి, బలపరచండి, దృఢపరచండి. మా ఆలోచన యావత్తు తండ్రి మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాము దేవా. యేసయ్య పుట్టినరోజు జరుపుకుంటే ప్రతి ఒక్క బిడ్డకి కొత్త దయా కిరీటాన్ని ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ దయందు యేసయ్య వర్ధిల్లదని సహాయం దయచేయండి. లోకం దయందు కూడా వర్ధిల్లదని సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, ప్రతి ఒక్క యవనస్తురాలు కాపాడండి. యవన వయసులో కాడి మోటి నరునికి మేలు, అది మోపిన వాడు యెహోవా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీ కాడి మోసే మంచి మనసును దయచేసి ప్రతి ఒక్క దుష్ట శక్తిని తీసివేయండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.